హాయ్ అండి, ఇవాళ టిఫిన్స్లోకి టమాటా చట్నీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. దానికి ఫస్ట్ మన 4 టమాటాలు, ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 టమాటాలు, పచ్చిమిర్చి శుభ్రం కడిగేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి డబ్బులు తొక్కలు తీసేసి అందులో వేసేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుందాము. అంటే 250 ml అనుకోండి. 250 ml వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం. వీటిని సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. ఒక 10 minutes ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. కొంచెం టేస్ట్ కోసం ఒక చిన్న తొన తీసుకొని చింతపండు వేసుకుందాము. చింతపండు వేసిన తర్వాత ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇట్లా టమాటాలు పైన తొక్కలు విడిపోతాయి అన్నమాట. టమాటాలకి ఇలా తొక్కలు సపరేట్ అయిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ తొక్కలు తీసేసుకోవాలి. ఇలా తొక్కలు తీసేసుకుంటే టమాటా చట్నీ బాగా గ్రేవీగా గుజ్జుగా బాగా వస్తుంది, టేస్ట్ వస్తుంది. తొక్కలు ఇలా చేతితో తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఈ తొక్కలు తీసేసి పక్కన పెట్టేసేసి ఈ చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా తాలింపులో వేసేసేయండి. పోపులో వేసేస్తే వేగుతుంది కదా. కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత మనం పోపు తీసుకొని టమాటా చట్నీలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ టిఫిన్స్లోకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ చేసుకున్నా కూడా అల్లం చట్నీ చేసుకుంటాం కదా, అల్లం చట్నీ బదులు ఇలా టమాటా చట్నీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అచ్చం టమాటా చట్నీ అయినా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చింతపండు మాత్రం కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం.